హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కాంగ్రెస్ పునాదులు కదలడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తమ కంటే కాంగ్రెస్ వాళ్లే తమ సభకు ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా సభ విజయవంతమవుతుందంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి తరలి వస్తున్నాయి. మనం చూడవచ్చు ఇక్కడ ప్రధాన వేదిక మీద దాదాపుగా 500 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా వేదిక చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇదే వేదిక నుంచి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. అటువైపు ముందు ఎదురుగా కూడా పెద్ద ఎత్తున చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. శ్రేణులు ఇప్పటికే తరలి వస్తున్నాయి. 154 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటుంది. 1000 ఎకరాల పైచిలుకులో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. 25 ఏళ్ల తర్వాత ఈ రజతోత్సవ ఉత్సవం జరుగుతుంది. తర్వాత కేసీఆర్ విపక్ష నేతగా నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభగా చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఇన్ని రోజులు మాట్లాడలేదు కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది సర్వత్రా ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొంది. ఇటు బీఆర్ఎస్లో కావచ్చు, అటు కాంగ్రెస్ నేతల్లో కూడా కావచ్చు, కేసీఆర్ ప్రసంగం పైన కొంత ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఈ భారీ రజతోత్సవ సభకైతే బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఎంత పెద్దగా ఏర్పాట్లు చేశారో. అది ఇప్పటికే సూర్యాపేట నుంచి పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు సైకిళ్ల మీద తరలి వచ్చారు. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, ఏం చెప్తారు? సభ ఏర్పాట్లు మీరు పరిశీలిస్తున్నారు, ఎట్లా ఉన్నాయి? కార్యకర్తలు ఏ మేరకు చేరుకుంటారు? ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా పూర్తయినాయి. ఇక్కడ సభకు చేరుకోవాలనుకుంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సభ ప్రాంగణం కావచ్చు, డయాస్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి. చుట్టువైపు పార్కింగ్ సంబంధించి కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాహనాలకు కూడా ఇబ్బంది లేకుండా 4 వైపులో కూడా పార్కింగ్ ఏర్పాట్లు కూడా జరిగినాయి. దాదాపు 1150 ఎకరాల్లో పార్క్ చేయడానికి కూడా చీకటయ్యే అవకాశం ఉంది కాబట్టి పార్కింగ్ ప్రాంతాల్లో కూడా లైట్ల ఏర్పాటు జరిగింది. వచ్చిన ప్రజలకు కూడా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి ముందస్తుగానే మంచినీళ్ళ ప్యాకెట్లు కావచ్చు, చల్ల ప్యాకెట్లు కావచ్చు, అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా పూర్తి. కంప్లైంట్స్ వచ్చాయా సార్? సభకు ఏమైనా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫ్లెక్సీలు చించివేస్తా కానీ ఇట్లాంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? ఈ చిల్లర పనులు చేయడం అనేది అలవాటే కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళకి మేము దాన్ని పట్టించుకోం. ఇంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు దాన్ని ఆపుదామని ఎవడో ఎక్కడో చిల్లరగా అనుకుంటే అది సాధ్యం కాదు. కొన్ని చోట్ల ఎక్కడో మా వాహనాలను ఆపుతున్నారని కానీ, లేదా ఏదో ఫ్లెక్సీలు చింపుతున్నారని కానీ, వచ్చిన మా గోడ రాతల్ని కూడా జడిపేసేస్తున్నారని కానీ, స్థానికంగా ఉండే కొంతమంది చిల్లర వేషాలు చేస్తున్నారు, చిల్లర చేసలు వేస్తున్నారు వస్తున్నాయి. కానీ అవి పెద్ద ఆటంకమే కాదు, అవి ఆపలేవు మా సభను. ఇంత పెద్ద సభను ఆపడం కూడా కాదు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నారు. విపక్ష నేతగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రజతోత్సవ వేళ కూడా ఈ సభ జరుగుతోంది. ఈ సందర్భంలో కేసీఆర్ స్పీచ్ ఏం మాట్లాడతారని ఉత్కంఠ ఆసక్తి ఇటు మీ పార్టీలోనూ అటు కాంగ్రెస్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి కేసీఆర్ కొత్తగా బయటికి రావడం లేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నాడు. వాళ్ళకంటే ఎక్కువ ప్రజల్లో ఉన్నాడు. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీలో లేడు, కేసీఆర్ ఇంకొకడ లేడు. ఇంత పెద్ద సభ నిర్వహించున్నాడు. కేసీఆర్ ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల హృదయాల్లోనే ఉన్నాడు. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల హృదయాల్లో ఇంకెక్కువగా ఉన్నాడు. వాళ్ళకు నిద్ర కూడా పట్టకుండా చేస్తూ ఉన్నాడు రోజు రాత్రి పూట. ఆ పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక సభకు సంబంధించి అన్నప్పుడు ఈ సభ గురించి వాళ్ళు మాట్లాడడంలోనే మా సభ విజయవంతం అయిపోయిందనే విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయ పార్టీలు అనేక సభలు పెట్టుకుంటాయి. ఇవి వాళ్ళ సొంత సభ. 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్న సభ. ఈ సభ మీద విమర్శ చేసే అవసరం లేదు వాస్తవానికి. వాళ్ళకు సభ తర్వాత కేసీఆర్ ఏదైనా మాట్లాడిన అంశాల పట్ల వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటేనో ఇంకోటి మాట్లాడవచ్చు, చదివే విషయం. కానీ సభకు ప్రచారం మేము మొదలుపెట్టక ముందే వాళ్ళే మొదలుపెట్టేసేసినారు. అంటేనే దాంట్లో ఉత్సాహం కనబడతా ఉంది. ఎందుకు కనబడుతుంది అని అంటే ప్రజల్లో ఈ సభ పట్ల జరుగుతున్న చర్చ. వాళ్ళు రాహుల్ గాంధీ నిన్న వచ్చిపోయినట్టు కూడా ఎవరు పట్టించుకున్నవాడు ఎవడు కూడా లేడు. తెలంగాణలో ఎవరు తెలియదు. మీకు నాకు కూడా సరిగ్గా తెలిసినట్టు లేదు, కొద్దిమంది మీడియా తెలిసిన మిత్రులు తప్ప. కానీ ఈ సభ ప్రతి పల్లెటూరులో, ప్రతి గిరిజన తండాలో, ప్రతి గోండుగూడెంలో, ప్రతి మూలన తెలంగాణ 4 మూలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయింది తెలుగు ప్రజల్లో. దానికి భయపడిపోయిన కాంగ్రెస్ పార్టీ, వణుకు పుట్టిన కాంగ్రెస్ తన పునాదులు కదులుతాయన్న భయంతో ఈ సభ గురించి మాట్లాడుతుంది. గోతికాడ నక్కలాగా కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఫెయిల్ అయితే మాకేమైనా వస్తుంది అనుకున్న బీజేపీ కాంగ్రెస్కు తోకలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ సభ తర్వాత కదులుతున్న ప్రజానికాలను చూసి మా పని కూడా కథమైపోద్దామన్న భయంతో ఇద్దరు కలిసి అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఈ సభకు నుంచి తప్పకుండా కేసీఆర్ ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలో అది ఇస్తాడు. మా 25 సంవత్సరాల సందర్భంగా
మా పార్టీకి సంబంధించిన సింహావలోకనం చేసుకుంటాం. అదే సందర్భంలో ఇవాళ ఈ ప్రభుత్వం చేత మోసపోయినాం, ఈ ప్రభుత్వం చేత ద్రోహానికి గురి కాబడ్డం, ఈ ప్రభుత్వం చేత నష్టపోతున్నాం, మా ఆస్తుల్ని కోల్పోతున్నాం అని చెప్పి భావిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. ప్రభుత్వం మీద కోపం ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కావాలి. కాబట్టి తప్పకుండా గతాన్ని చెప్తారు కేసీఆర్, భవిష్యత్తులో ఎట్లా ఉండాలనే విషయాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగదీశ్వర్ రెడ్డి గారి అభిప్రాయం. మొత్తంగా ఆయన తమ సభకు విపక్ష పార్టీ అయినటువంటి ప్రతి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం ఎక్కువగా చేశారని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ సభ ద్వారా ఇటు కాంగ్రెస్లోను అటు బీజేపీలోను వణుకు మొదలవుతోంది అని చెప్తున్నారు. ఈ సభ కాంగ్రెస్ పునాదులను కూడా కదిలిస్తుందని జగదీశ్వర్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.